ఎన్సీఆర్టీ. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ చాప్టర్. ఈ ఫస్ట్ చాప్టర్లో మీకు బేసిక్స్ అనేవి ఉంటాయి. మోస్ట్లీ మనం లివింగ్ వరల్డ్లో మనం చదువుతున్న ఫస్ట్ కంటెంట్ ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ప్రాపర్టీస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మీకు లివింగ్ ఆర్గానిజమ్స్కి ప్రాపర్టీస్ అమ్మా, గ్రోత్, అలాగే రీప్రొడక్షన్. నెంబర్ 3 మెటబాలిజం. నెంబర్ 4 సెల్ ఆర్గనైజేషన్. సెల్ ఆర్గనైజేషన్. నెంబర్ 5 సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆర్ కాన్షియస్నెస్. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ డీటెయిల్గా ఒక్కొక్క పర్టికులర్ ప్రాపర్టీ కోసం చదువుదాం. అండ్ యాజ్ మై బోర్డ్ ఈజ్ వెరీ స్మాల్, ఐ మీన్ ఇట్ ఇస్ టైనీ అండ్ క్యూట్, అందుకే నేను ఈ బోర్డ్ని తీసుకున్నాను. సో రైట్ నౌ నేను ఒక్కొక్క ప్రాపర్టీని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎరేజ్ చేస్తూ ఉంటాను. సో బెటర్ మీకు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే లెక్చర్ అవుతున్నప్పుడే నోట్స్ని క్లియర్గా ప్రిపేర్ చేసుకోండి. సో నెంబర్ 1 విల్ స్టడీ అబౌట్ గ్రోత్. గ్రోత్ అంటే ఏంటమ్మా? ఎదుగుదల అంటారు, రైట్? బట్ గ్రోత్ అంటే యాక్చువల్గా మీకు బాడీ ఎలా గ్రో అవుతుంది? ఆబ్వియస్లీ సెల్స్ గ్రో అవుతాయి. సెల్స్ ఎలా గ్రో అవుతాయి? రైట్, నెంబర్ ఆఫ్ సెల్స్ ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుందమ్మా. ఈ సింబల్ ఏంటో తెలుసా? ఇంక్రీజ్, రైట్? టాప్కి ఉంది కదా ఆరో, దిస్ ఇస్ ఇంక్రీజ్. నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వటం, లేదా సైజ్ ఆఫ్ ద సెల్ విల్ బి ఇంక్రీజ్. ఆల్మోస్ట్ కాదు, ఓన్లీ న్యూరాన్ మజిల్, ఐ మీన్ మజిల్ సెల్ అండ్ న్యూరాన్ మజిల్, క్లియర్గా లేదు, వెయిట్, న్యూరాన్. ఓకే, న్యూరాన్ అండ్ మజిల్ సెల్ అండర్గోస్ సెల్ మైటోసిస్. ట్రూ ఆర్ ఫాల్స్? ఆబ్వియస్లీ ఫాల్స్. న్యూరాన్ అండ్ మజిల్ సెల్ అనేది ఎప్పుడు కూడా సెల్ మైటోసిస్ జరగదు, సైజే ఇంక్రీజ్ అవుతుంది. కానీ ద రెస్ట్ ఆఫ్ ద సెల్స్ అనేవి నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎలా? సెల్ మైటోసిస్ ద్వారా. అంటేమా సెల్ మైటోసిస్. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్. సో నెంబర్ ఆఫ్ సెల్స్ అండ్ increase in number of cells and increasing size of cells are the twin characters. ఈ రెండు ఏంటి? ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రోత్. ట్విన్ క్యారెక్టర్స్, రైట్, ఆఫ్ గ్రోత్, రైట్? సో దీస్ ఆర్ ద ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రోత్. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పాయింట్, బేసిక్లీ మనకి ఆర్గానిజమ్స్ ఎన్ని టైప్స్? లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్, రైట్? ఇప్పుడు చెప్పండి, కొన్ని ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక రోబోట్ ఉంది, మేబీ ఐఎమ్ రాంగ్, బట్ ఒక రోబోట్ ఉంది, అలాగే ఒక హ్యూమన్ కూడా అన్నారు. దిస్ ఇస్ అ హ్యూమనాయిడ్ రోబో. ఓకే, హ్యూమనాయిడ్ రోబో. ఇప్పుడు ఈ హ్యూమనాయిడ్ రోబోకి మీకు సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాట్ ఎవర్ యూ హ్యావ్ ద వర్క్, తను కూడా అదే వర్క్ చేయగలదు. సో ఇది నాన్ లివింగ్ లేదా ఇది లివింగ్, అది నాన్ లివింగ్ అని మీరు డిఫరెన్షియేట్ చేయడానికి పర్టికులర్గా యూస్ చేసినటువంటి క్యారెక్టర్స్ని డిఫైనింగ్ ఫీచర్ అంటారు. టు డిఫరెన్షియేట్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్, ద ఫీచర్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు డిఫరెన్షియేట్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఈజ్ యువర్ డిఫైనింగ్ ఫీచర్. సో ఇప్పుడు చెప్పండి, గ్రోత్ అనేది డిఫైనింగ్ ఫీచరా కాదా? Growth as a defining feature or not? Obviously no, because కొన్ని మౌంటైన్స్ ఉంటాయి, అలాగే ఒక హ్యూమన్స్ మనం గ్రో అవుతున్నాం, ఓకే, వి యాక్సెప్ట్. బట్ మౌంటైన్స్ అనేవి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ ఇయర్లో ఈ హైట్ ఉంటే సమ్ ఇయర్స్ లేటర్ లేదా కొన్ని టైం ఏదో కొంత టైం పీరియడ్ తర్వాత దానిలో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది న్యాచురల్గా.
బికాస్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ అక్యుములేట్ అవ్వడం, అలాగే సాయిల్ పెరగడం, రాక్స్ పెరగడం, సమ్ ఆఫ్ ద రీజన్స్. బట్ వాట్ ఎవర్ మైట్ బీ, మౌంటైన్ కూడా గ్రో అవుతుంది, ఒక హ్యూమన్ కూడా గ్రో అవుతున్నారు. సో గ్రోత్ అనేది రెండిట్లో ఉంది. సో గ్రోత్ని బేస్ చేసుకొని మీరు లివింగ్ అండ్ నాన్ లివింగ్ డిఫరెన్షియేట్ చేయగలరా? నో, నాట్ ఎట్ ఆల్. సో వెయిట్, లెట్ మీ ఎరేజ్ దిస్. ఓకే మా? సో growth is not a defining feature or defining property. Okay, so growth is a non-defining feature. Remember one thing, plants లో గ్రోత్ అనేది కంటిన్యూస్గా ఉంటుందమ్మా. గ్రోత్ అనేది కంటిన్యూస్ బికాస్ సెల్ మైటోసిస్ అక్కర్స్ త్రూ అవుట్ ద లైఫ్. సెల్ మైటోసిస్ అక్కర్స్ త్రూ అవుట్ ద లైఫ్. దాని లైఫ్ అంతా కూడా సెల్ మైటోసిస్ జరుగుతూనే ఉంటుంది. బట్ యానిమల్స్, రైట్, యానిమల్స్ హ్యావ్ గ్రోత్ విచ్ ఈజ్ ఎక్స్టర్నల్ గ్రోత్ until only certain period of time. మా ఎక్స్టర్నల్ గ్రోత్, ఇంటర్నల్ గ్రోత్ నాకు తెలిసి అందరికీ ఐడియా అయ్యే ఉంటుంది. ఎక్స్టర్నల్ గ్రోత్ అంటే గ్రోత్ ఈ సీన్ ఎక్స్టర్నల్లీ, బయట అంటే మౌంటైన్స్కి, శాండ్స్కి ఏదైతే కనిపిస్తుందో అది ఎక్స్టర్నల్ గ్రోత్, రైట్. అండ్ ఇంటర్నల్ గ్రోత్ ఈజ్ ఇంటర్నల్లీ, మన బాడీలో ఇంటర్నల్గా గ్రోత్ అవుతుంది, ఇంటర్నల్ గ్రోత్. So growth is seen in non-living organisms is externally, right? So already 7 minutes అయిపోయింది. ఫాస్ట్గా ప్రాపర్టీస్ కంప్లీట్ చేస్తాను. ఫాస్ట్గా అంటే అన్నీ క్లియర్గానే చెప్తాను. సో గ్రోత్ కోసం క్లియర్ కదమ్మా. నవ్ లిసన్, రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ మీకు 2 టైప్స్. ఏంటేంటి? సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్, రైట్. సెక్షువల్ రీప్రొడక్షన్లో ఏముంటుందమ్మా? ఫ్యూజన్ ఆఫ్ మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. ఇక్కడ రాదా? మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజన్. అసెక్షువల్లో ఏముంటుంది? ఆ సింగిల్ పేరెంట్ కెన్ ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్స్. మరి అసెక్షువల్లో ప్రాసెస్ ఏంటి? ఐదర్ బై స్పోర్స్, అంటే స్పోర్స్ ప్రొవైడ్ చేస్తుంది, నైదర్ బడ్డింగ్. బడ్డింగ్ అంటే ఏంటమ్మా? ఎగ్జాంపుల్ హైడ్రా. ఇలా ఒక హైడ్రా ఉంటే దాని నుంచి ఒక చిన్న బడ్ ఎరేజ్ అయ్యి ఈ చిన్న బడ్ కాస్త న్యూ ఆఫ్ స్ప్రింగ్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. ఐ థింక్ ద విజువల్ ఇస్ నాట్ క్లియర్. వెయిట్, లెట్ మీ డ్రా క్లియర్లీ. ఇది ఒక బడ్, ఈ బడ్ వచ్చేసి ఇప్పుడు ఒక కొత్త హైడ్రాగా ప్రొడ్యూస్ అయింది. దట్ ఈస్ బడ్డింగ్, రైట్. క్లియర్? నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏదైనా ఒక ప్లాంట్ బాడీ లేదా ఎనీథింగ్ ఒక చిన్న పార్ట్ తీసుకొని ఆ పార్ట్ని మనం ప్లాంట్ చేస్తే, అంటే ఒక చిన్న ఫ్రాగ్మెంట్ తీసుకొని ప్లాంట్ చేస్తే ఆ ఫ్రాగ్మెంట్ నుంచి you will arise a new plant. This is fragmentation, right? సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాం. స్పోర్స్ వచ్చేసరికి మీకు మోస్ట్లీ ఫంజై, మనం ఫర్దర్గా ఫంజై కోసం కూడా చదువుతాం. ఆ ఫంజైలో మీకు స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే బడ్డింగ్ వచ్చేసరికి మీకు ఎగ్జాంపుల్ ఈస్ట్ అండ్ హైడ్రా. ఓకే, ఈస్ట్ అండ్ హైడ్రా. ఫ్రాగ్మెంటేషన్కి వచ్చేసరికి ప్లానీరా, అంటే మీకు ఫ్లాట్ వామ్ అంటారు. స్పెల్లింగ్ క్లియర్గా చూసుకోండి. PLANARIA, ప్లానీరా, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్లాట్ వామ్. ఓకేనా? ఫ్లాట్ వామ్. ఈ ఫ్లాట్ వామ్లో మీకు ట్రూ రీజనరేషన్ అంటే ట్రూ ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. సో స్పోర్స్కి ఏంటమ్మా? ఫంజై, బడ్డింగ్కి ఈస్ట్ అండ్ హైడ్రా, ఫ్రాగ్మెంటేషన్కి ఏమో ఫ్లాట్ వామ్, రైట్. సమ్ టైమ్స్ ఫ్రాగ్మెంటేషన్ ఫంజైలో కూడా జరుగుతుంది. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ద సెక్షువల్ రిప్రొడక్షన్. సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏమవుతుంది? ప్లాంట్ బాడీ మీకు మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి కదా. ఫర్ అన్ ఎగ్జాంపుల్,
రైట్. మన డిఫైనింగ్ ఫీచర్ కోసం మాట్లాడుకుంటున్నాం. డిఫైనింగ్ ఫీచర్కి వచ్చేసరికి ఐమ్ సారీ, మధ్యలో స్టక్ అయినట్టుంది వాయిస్, ఐమ్ సారీ ఫర్ ద సిగ్నల్ ప్రాబ్లమ్. సో డిఫైనింగ్ ఫీచర్కి వచ్చేసరికి, డిఫైనింగ్ ఫీచర్ అంటే ఏంటమ్మా, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టెరైల్ ఉన్నారు. స్టెరైల్ ఇన్ ద సెన్స్ ఇట్ మ్యాన్ కెనాట్ రీప్రొడ్యూస్, ఐ మీన్ ఆ ఉమెన్ కెనాట్ రీప్రొడ్యూస్. ఈ ఉమెన్ కెనాట్ రీప్రొడ్యూస్, అది రీప్రొడక్షన్ జరగట్లేదు కదా, అలానే అది నాన్ లివింగా? కాదు, బికాస్ ఇట్ ఈస్ లివింగ్ బట్ రీప్రొడక్షన్ జరగట్లేదు. అంటే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ కనిపించడం లేదు. సో reproduction also, wait, so reproduction also not a defining feature, not a defining feature, because mules అంటే ఒక మెయిల్ డాంకీ, అమ్మ గుర్తుపెట్టుకోండి, మెయిల్ డాంకీ, అలాగే ఫీమేల్ హార్స్. ఈజీగా గుర్తుపెట్టాలి అంటే ఎక్కువగా అబ్బాయిల్ని గాడిద అని తిడుతూ ఉంటాం కదా. సో మెయిల్ డాంకీ అండ్ ఫీమేల్ హార్స్ గ్యామెట్స్ తీసుకొని ఇన్వెట్రో అంటే ల్యాబొరేటరీలో, అమ్మ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, ఇన్వెట్రో అంటే ల్యాబొరేటరీ, ల్యాబ్లో అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో, ఇన్వెట్రోలో ఎప్పుడైతే అవి గ్రో అయ్యాయో లేదా వాటిని ఫామ్ చేశారో, సో ఇక్కడ ఏంటంటే మెయిల్ డాంకీని ఫీమేల్ హార్స్ని గ్యామెట్స్ తీసుకొని ఒక ఇన్వెట్రోలో చేస్తే దానికి పుట్టిన బేబీయే మ్యూల్. ఓకే, సో మ్యూల్స్ అంటే ఏంటో అర్థమైంది కదా, రైట్. మ్యూల్స్ ఇన్ఫర్టైల్ హ్యూమన్స్, దాంతో పాటుగా వర్కర్ బీస్, హనీ బీస్ అమ్మ, వర్కర్ బీస్ కెనాట్ రీప్రొడ్యూస్, ఇవన్నీ కూడా రీప్రొడక్షన్ చేయలేవు. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ దాట్ విచ్ ఆర్గానిజమ్స్ కెనాట్ రీప్రొడ్యూస్. ఓకే, సో రీప్రొడక్షన్ is not a defining feature. Clear? So let me tell you something interesting. Right, metabolism. Sorry, before going to metabolism, multicellular organisms, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఏమవుతుందంటే సెల్ మైటాసిస్ జరిగి సెల్ డివిజన్ అయ్యి నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయింది. అలాగే సెల్ రీప్రొడ్యూస్ చేసి కొత్త రీప్రొడ్యూసింగ్ ద్వారా కొత్త ఆఫ్ స్ప్రింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇఫ్ సపోజ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లేదా ఏదైనా బ్యాక్టీరియాని ఇక్కడ ప్లేస్ చేశాను, ఓకే, ఇక్కడ ఏమైంది అంటే రీప్రొడక్షన్ జరిగిందంటే ఏమైందమ్మా, ఇంకొక ఆఫ్ స్ప్రింగ్ ప్రొవైడ్ అయింది. సో రీప్రొడక్షన్ జరిగిందా? ఎస్. మరి నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయ్యాయా? ఎస్, బికాస్ దీస్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఒక సెల్ కాస్త నేను ఒక సెల్లే ఒక వ్యాజల్లో పెట్టాను, అవి ఇప్పుడు 2 cells అయినాయి. సో నెంబర్ ఆఫ్ సెల్స్ కూడా సేమ్ ప్రాసెస్, అంటే రీప్రొడక్షన్ జరిగినప్పుడే నెంబర్ ఆఫ్ సెల్స్ కూడా ఇంక్రీజ్ అయింది. సో increase in number of cells and reproduction is same in unicellular organisms. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది మీకు ఎంసెట్లో, నీట్లో ఇది క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ది డిఫైనింగ్ ఫీచర్స్ అని చాలాసార్లు క్వశ్చన్ అయితే అడిగారు. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్. సో నెంబర్ 3, మెటబాలిజం. అసలు మెటబాలిజం అంటే ఏంటమ్మా? A plus B gives rise to C, or C divides into A plus B. మేడం కెమిస్ట్రీ ఫార్ములాస్ చెప్తున్నారా? నాట్ ఎట్ ఆల్ మా. మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి కదా, కెమికల్ రియాక్షన్స్. సో ద సమ్ ఆఫ్ టోటల్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ దిస్ బాడీ, టోటల్ కెమికల్ రియాక్షన్స్ అన్న బాడీ, ఇక్కడ రాయన, సమ్ ఆఫ్ టోటల్ chemical reactions in a body, ఇక్కడ మెన్షన్ చేశాను బాడీ ఆర్ మెటబాలిజం.
ఇఫ్ సపోజ్ ద కెమికల్ రియాక్షన్స్ అనేవి కెమిస్ట్రీ ల్యాబ్లో కూడా మీరు చేస్తారు కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. హ్యూమన్స్ లేదా యానిమల్స్ లేదా ప్లాంట్స్, ప్రతి లివింగ్ ఆర్గానిజమ్స్లోని మీకు మెటబాలిజం జరుగుతుంది. సే ఎస్ ఆర్ నో. ఎస్, ఎవ్రీ ఆర్గానిజం హ్యావ్ కెమికల్ రియాక్షన్. ఎస్ ఆర్ నో? ఆబ్వియస్లీ ఎస్. సో చెప్పండి, దిస్ ఈస్ అ డిఫైనింగ్ ఫీచర్ ఆర్ నాట్? ఎస్, metabolism is a defining feature. Metabolism is a defining feature of living form. So answer the question. If suppose class lo questions adugutan, ikkada adagam, okay na? So metabolism clear ma? And now it's cell organization. సెల్ ఆర్గనైజేషన్ డిఫైనింగ్ ఫీచరా కాదా? ఎస్, ఆబ్వియస్లీ ఎస్ 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 ఎస్. బికాజ్ లివింగ్ ఆర్గానిజం ఏదైనా సరే సెల్ లేకున్నా ఎలాంటి లివింగ్ ఆర్గానిజం అనేదే లేదు. ఒకవేళ సెల్ లేకపోతే అది లివింగ్ ఆర్గానిజం ఎందుకు అయింది? నాన్ లివింగ్ కదా. సో ఆబ్వియస్లీ సెల్ ఆర్గనైజేషన్ ఇస్ అ డిఫైనింగ్ ఫీచర్, రైట్? కళ్ళు మూసుకొని రాసేయచ్చు అంటారా? రాసేయచ్చు. Cell organization is a defining feature. Self-consciousness, right? Self-consciousness. Ma, either living, either non-living, కాన్షియస్నెస్ అనేది అన్నిటికీ ఖచ్చితంగా ఉంది. సెల్ఫ్ కాన్షియస్నెస్ లేని ఆర్గానిజం అంటూ ఏదీ లేదు. అది ప్లాంట్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. So self-consciousness is also a defining feature. But decide one thing, I mean, just strike అయిందా మీకు ఎవరికైనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, కోమా పేషెంట్స్ అండ్ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉంటారు. అలాంటి పేషెంట్స్ మనం వెళ్ళి ఏదైనా మాట్లాడినా లేదంటే వాళ్ళకి ఏమైనా చేసినా వాళ్ళు తిరిగి రెస్పాన్స్ అవ్వరు. అసలు సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? రెస్పాండ్ టు ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఆర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. స్టిమ్యులై ఒక రెస్పాండ్ ఇవ్వడం, రైట్? ఇఫ్ ఐఎమ్ సేయింగ్ యూ సంథింగ్, నేను మీకు క్లాస్ చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది, మీరు యూ కెన్ రెస్పాండ్ మీ, దాట్ ఈస్ ద సెల్ఫ్ కాన్షియస్నెస్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, a mosquito is biting you, you can sense that and you can respond to the mosquito. So that is the consciousness. So consciousness అనేది అందరిలో ఉంది, కానీ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ మనకి తిరిగి రిప్లై ఇవ్వలేరు, రైట్? బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ రిప్లై ఇవ్వలేరు, బట్ స్టిల్ దే ఆర్ ఇంటర్నల్లీ అలర్ట్. వాళ్ళు ఇంటర్నల్గా అలర్ట్గానే ఉంటారు. సో ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం హ్యాస్ సెల్ఫ్ కాన్షియస్నెస్. సో సెల్ఫ్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్సో అ డిఫైనింగ్ ఫీచర్. క్లియర్ మా? క్లియర్? ఇక్కడ చూడండి. సో మనం ఏం చదువుకున్నాం? డిఫైనింగ్ ఫీచర్స్. సో డిఫైనింగ్ ఫీచర్స్ ఏంటేంటమ్మా? మెటాబాలిజం, సెల్ ఆర్గనైజేషన్, సెల్ఫ్ కాన్షియస్నెస్. నాన్ డిఫైనింగ్ ఫీచర్స్ ఏంటమ్మా? నాన్ డిఫైనింగ్ ఫీచర్స్ గ్రోత్, రీప్రొడక్షన్. ఓకే, చాలాసార్లు. మరి గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఏమంటారు? క్యారెక్టర్స్ ఆఫ్ లివింగ్ ఫామ్. క్యారెక్టర్స్ ఆఫ్ లివింగ్ ఫామ్. Growth and reproduction are the characters of living form, and metabolism, cell organization, cell consciousness are the defining features of living form. So ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా? సో నా దగ్గర 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వెయిట్, ఐల్ పాజ్ ద వీడియో అండ్ నేను క్వశ్చన్స్ నోట్ చేస్తాను. సో చూడండి అమ్మా, నేను ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేశాను. కెమికల్ రియాక్షన్స్ ఇన్ వెట్రో ఆర్ ద డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లివింగ్ ఫామ్. Sexual reproduction in human are the defining feature of living form. Fusion of male and female gametes are the defining feature of sexual reproduction. None of the above. Indro A option correct. You have 5 seconds. Madam 5 seconds ఏంటి చాలా తక్కువ అనుకోకండి. ఇది మీరు నేను చదివినప్పుడే మీరు చెప్పేయాలి. Obviously 3. బికాస్ చూడండి, కెమికల్ రియాక్షన్స్ ఇన్ వెట్రో అంటే ఏంటి? ల్యాబొరేటరీలో. అసలు మెటబాలిజం మీరు అనుకోవచ్చు, మేడం కెమికల్ రియాక్షన్ అంటే మెటబాలిజం కదా. మెటబాలిజం ఈజ్ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లివింగ్ ఫామ్. సో కెమికల్ రియాక్షన్స్ అనేవి డిఫైనింగ్ ఫీచర్ అవుతుంది. కానీ ఇక్కడ ఇన్ వెట్రో
మెటబాలిజం అంటే బాడీలో జరిగినటువంటి రియాక్షన్స్, కానీ ల్యాబ్లో కాదు. సో దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. Sexual reproduction in human beings, obviously wrong statement. Fusion of male and female gametes are a defining feature of sexual reproduction, right? Because ఇక్కడ చూడండి, డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లివింగ్ ఫామ్ అయితే అది రాంగ్. కానీ సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటమ్మా? ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. ఇన్ కేస్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేది జరగకపోతే అది సెక్షువల్ రిప్రొడక్షనే జరగదు కదా, రైట్? సో ఫ్యూజన్ ఆఫ్ మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అక్కడ జరిగితేనే సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. సో ఫ్యూజన్ ఆఫ్ మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఆర్ ద డిఫైనింగ్ ఫీచర్స్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్, బట్ ఫ్యూజన్ ఆఫ్ మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఆర్ నాట్ ద డిఫైనింగ్ ఫీచర్స్ ఆఫ్ లివింగ్ ఫామ్. ఓకేనా? ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ అంటేను మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ రెండు ఫ్యూజ్ అవ్వడం. సో దట్ ఈస్ ద డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్. నన్ ఆఫ్ ది అబోవ్ అని అందరూ పెట్టుంటారు. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. క్లియర్మా? సో ప్రాపర్టీస్ ఆఫ్ లివింగ్ ఫామ్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నౌ వీఆర్ స్టడీయింగ్ అబౌట్ నామిన్క్లేచర్. ఏంటమ్మా? నామిన్క్లేచర్. ఫస్ట్లీ మన బయోడైవర్సిటీ. అస్సలు క్లియర్గా లేదు. వెయిట్ జస్ట్ విరాయు. రైట్. మన బయోడైవర్సిటీలో మనకి 1.7 to 1.8 మిలియన్ స్పీషీస్ అనేది ప్రజెంట్ అయి ఉన్నాయి. ఇందులో 10 అంటే 1 మిలియన్ అంటే 10 lakh. 1 మిలియన్ అంటే మెజారిటీ ఇన్సెక్టా. ఓకేనా? ఇన్సెక్ట్స్ అని రాసుకుందామా? ఇన్సెక్ట్స్ అంటే ఆర్థోపోడా అంటారమ్మా. ఆర్థోపోడా ఇస్ ద ఫైలం ఆఫ్ ద ఇన్సెక్ట్స్. ఇది మీరు యానిమల్ కింగ్డమ్లో క్లియర్గా చదువుతారు. పేరు విని ఎవరు భయపడద్దు. ఓకే, ఇన్ని మెజారిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఈ ఆర్గానిజమ్స్ అన్నిటికీ మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఐ మీన్ ఎలా, మీకు ఏదైనా కావాలి దాన్ని ఎలా చెప్తారు? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ అ మ్యాంగో, ఇంగ్లీష్లో మ్యాంగో అంటారు, తెలుగులో మామిడి పండు అంటారు, హిందీలో ఆమ్. ఇలా వేరియస్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మీరు ఏదైనా సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి అంటే అందరికీ అర్థం అవ్వదు కదా. సో మన సైన్స్కి అంటూ ఒక లాంగ్వేజ్ ఉండాలి. అదే సైంటిఫిక్ నేమ్స్ అయ్యేందుకు ఉండకూడదు. సో నామిన్క్లేచర్ అనేది జరిగింది. నామిన్క్లేచర్ అంటే నేమింగ్ ఆఫ్ అ ఆర్గానిజం. నామిన్క్లేచర్, రైట్? నామిన్క్లేచర్ అంటే నేమింగ్ ఆఫ్ అ ఆర్గానిజం విత్ సైంటిఫిక్ నేమ్స్. నేమింగ్ ఆఫ్ అ ఆర్గానిజం విత్ సైంటిఫిక్ నేమ్స్. యాక్చువల్గా సైంటిఫిక్ నేమ్స్తో నేమ్ చేశారు. ఎలా చేస్తారు? ఎలా పడితే అలా చేస్తే వాటిని సైంటిఫిక్ నేమ్స్ ఎందుకంటారు చెప్పండి? అందుకనే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. రూల్ నెంబర్ 1, లాటిన్. మనం నేమ్ చేసేటువంటి నేమ్ అనేది లాటిన్ లాంగ్వేజ్లో ఉండాలి. ఏంటమ్మా? లాటిన్ లాంగ్వేజ్. బికాజ్ లాటిన్ లాంగ్వేజ్ అనేది సింపుల్ లాంగ్వేజ్ కాబట్టి. ఓకే, లాటిన్ లాంగ్వేజ్ అనేది సింపుల్ లాంగ్వేజ్. నెంబర్ 2, ఎనీవన్? ఆబ్వియస్లీ నేను క్లాస్లో చాలామందికి చెప్పాను కాబట్టి మేడం చాలా బోర్ కొడుతుంది, బట్ స్టిల్ వినని వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, బట్ ఇంట్రెస్టింగ్గా వినండి. నెంబర్ 2, వెన్ ఇట్ ఈస్ హ్యాండ్ రిటర్న్ అంటే చేతితో రాసినప్పుడు. ఓకే, వెన్ ఇట్ ఈస్ హ్యాండ్ రిటర్న్ ఇట్ షుడ్ బి ఇన్ ఇటాలిక్ ఫామ్. ఏంటమ్మా? ఇటాలిక్ ఫామ్. ఇటాలిక్ ఫామ్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ నా పేరు ఇక్కడ రాస్తాను. ఇది కజ్వి అయిపోయింది, ఇది కాదు. ఇది కూడా కాదు. వాట్ ఎవర్ మైట్ బి. కాస్త ఇటాలిక్ ఫామ్ అంటే కాస్త స్లాంట్గా ఉంటాయి. ఓకేనా? మేబీ నేను కరెక్ట్గా రాయలేకపోవచ్చు. వాట్ ఎవర్,
సో ఇట్ మస్ట్ బి రిటర్న్ ఇన్ ఇటాలిక్ ఫామ్ వెన్ ఇట్ ఈస్ రిటర్న్. అలాగే మీరు ఏదైనా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ దిస్ మ్యాంజిఫెరా ఇండికా రిటర్న్ అయినప్పుడు యూ షుడ్ బి సపరేట్ అండర్లైన్ చేయాలి. వెన్ యూ షుడ్ బి రిటర్న్ సపరేట్లీ అండర్లైన్. క్లియర్ మా? వెన్ ఇట్ ఈస్ రిటర్న్ ఇట్ షుడ్ బి సపరేట్లీ అండర్లైన్. అలాగే వెన్ ఇట్ ఈస్ ప్రింటెడ్, రిటర్న్ అని రాసుకున్నాం కదా, తీసేద్దాం, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెన్ ఇట్ ఇస్ ప్రింటెడ్ అంటే బుక్లో ఎక్కడైనా సరే ఒక సైంటిఫిక్ నేమ్ అనేది ప్రింట్ అయితే అది ఇటాలిక్ ఫామ్లో ప్రింట్ అయి ఉండాలి. అలాగే చేత్తో రాసినప్పుడు మ్యాంజిఫెరా ఇండికాని మీరు ఇలా సపరేట్గా అండర్లైన్ చేయాలి. సపరేట్గా. మేడం దేనికి సపరేట్గా అండర్లైన్ చేస్తున్నాం? ఫస్ట్ అది చెప్పుకోవాలి కదా. సో సైంటిఫిక్ నేమ్లో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో, ఫస్ట్ వర్డ్ దట్ ఈజ్ యువర్ జీనస్. సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో అది స్పీషస్. నెంబర్ 5, జీనస్ ఎప్పుడు కూడా క్యాపిటల్తో స్టార్ట్ అవుతుందమ్మా. ఎంత? క్యాపిటల్తో స్టార్ట్ అవుతుంది. స్పీషీస్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఏంటమ్మా? స్మాల్ లెటర్. అలాగే నేమ్ ఆఫ్ ది ఆథర్, నేమ్ ఆఫ్ ది ఆథర్ అమ్మా ఇక్కడ హ్యాండ్ రిటర్న్ అండర్లైన్ అని రాసుకోండి. హ్యాండ్ రిటర్న్ అండర్లైనడ్ సపరేట్లీ. సో నేమ్ ఆఫ్ ది ఆథర్ అంటే ఆ పేరు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళది ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. లెన్ లేదా ఎల్ అని కూడా మెన్షన్ చేస్తారు. ఓకేనా? సో నేమ్ ఆఫ్ ది ఆథర్ అనేది పేరు వెనకాల పేరు సైంటిఫిక్ నేమ్ తర్వాత నేమ్ ఆఫ్ ది ఆథర్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, క్లియర్? ఈ రూల్స్ క్లియర్ అమ్మా? నెంబర్ 7 ప్రిన్సిపల్ ఆఫ్ ప్రయారిటీ లేదా దీన్నే టెటానమీ అని కూడా అంటారు. టెటానమీ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, కెన్ ఎనీవన్ ఆఫ్ యూ సే నేను కరెక్ట్గా రాసానా? నో. ఏం చెప్పాను? సెకండ్ ఏదైతే స్పీషీ ఉందో అది స్మాల్లో ఉండాలి. రైట్? ఇది ఒక యానిమల్ సైంటిఫిక్ నేమ్. నాజా నాజా అంటే కోబ్రా అమ్మ, ఇండియన్ కోబ్రా. ఓకే, ఇలా జీనస్ స్పీషీస్ సేమ్ వర్డ్ ఎలా అయితే కంటైన్ అయి ఉందో ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ అంటే సేమ్ వర్డ్ జీనస్ స్పీషీస్ రిపీటెడ్ అనేది ప్లాంట్ నేమ్స్కి జరగకూడదు. సేమ్ వర్డ్ ఆఫ్ జీనస్ అండ్ స్పీషీస్ షుడ్ బీ ఇన్ ఓన్లీ యానిమల్స్ బట్ నాట్ ఫర్ ప్లాంట్స్. దిస్ ఈజ్ యువర్ 7th రూల్. ఇక్కడ వరకు క్లియర్ అమ్మా? దిస్ ఇస్ నామిన్క్లేచర్. ఎవరికైనా క్లియర్ కాకపోతే వెనక్కి వెళ్ళి చెప్పుకోండి. వెనక్కి వీడియోని బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని చూసుకోండి. సో మీకు బయోనామియల్ నామిన్క్లేచర్ ఉంది. ఏంటమ్మా? బయోనామియల్. వన్ సెకండ్. Hold on is just a second. Binomial nomenclature. Binomial nomenclature అంటే with 2 components. ఏంటమ్మా? with 2 components. అంటే జీనస్ అండ్ స్పీషీస్ ఈ 2 కాంపోనెంట్స్తో మనం ఒక సైంటిఫిక్ నేమ్ని పెట్టాం కదా, ఇది బైనామియల్ నామిన్క్లేచర్. ఇప్పుడు ట్రైనామియల్ నామిన్క్లేచర్ అంటే ఆ నామిన్క్లేచర్ ఆర్ ఆ సైంటిఫిక్ నేమ్ విత్ 3 కాంపోనెంట్స్. ఏంటమ్మా అవి? 3 కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ ఏంటేంటి? జీనస్, స్పీషీస్, సబ్ స్పీషీస్. క్లియర్మా? రైట్. ఇక్కడ చూడండి, ఐసిబిఎన్ అంటే ఇంటర్నేషనల్. అమ్మ చాలాసార్లు ఇది క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే ఐసిబిఎన్ కాస్త ఏవేవో ఇస్తారు. ఓకేనా? ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్
నామెన్క్లేచర్. అలాగే ICZN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామెన్క్లేచర్. ఓకే, సో ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్లో ప్లాంట్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ప్లేస్ అయి ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లేచర్ జూలాజికల్ నామెన్క్లేచర్లో మీకు యానిమల్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఎలా పెట్టాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. క్లియర్ మా? అందరికీ క్లియరా? రైట్. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద మీకు ఇలా క్వశ్చన్స్ వస్తాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం క్వశ్చన్స్ వస్తాయి. అంటే రూల్స్ అన్నీ ఇచ్చి అన్ని ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇస్తారు, లేదు అంటే అందులో ఏమైనా మిస్టేక్స్ చేయొచ్చు. సో రూల్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మంజిఫెరా ఇండికా నన్ ఆఫ్ ది అబోవ్. ఏది కరెక్ట్ అమ్మా? నన్ ఆఫ్ ది అబోవ్. బికాస్ ఇక్కడ చూడండి, మ్యాంజిఫెరా ఇండికా నేను అండర్లైన్ చేశాను, కానీ ఎలా అండర్లైన్ చేయాలి? సపరేట్గా అండర్లైన్ చేయాలి. మేడం లిన్ అని ఒక్కొక్కసారి మీకు లీనస్కి లిన్ అని కూడా ఇవ్వచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి, ఇలా ద ఆన్సర్ విల్ బి దిస్. బికాస్ క్యాపిటల్ మెన్షన్ చేశాను కాబట్టి ఇది కాదు. ఇక్కడ వచ్చేసరికి సైంటిఫిక్ నేమ్ లేదు. కొన్ని కండిషన్స్లో ఓకే ఇలా ఇస్తారు. ఇలా ఇచ్చేసి ఇది కూడా సారీ అన్నీ ఇలానే ఇవ్వరు కదా. ఇలా కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ అంతా జీనస్ అంతా క్యాపిటల్, ఇదంతా స్మాల్ కూడా ఇవ్వచ్చు. సో ఆన్సర్ విల్ బి దిస్. ఓకేమా? అర్థమైందా? సో నో ఫర్దర్ డిలే, లెట్స్ గో టు ద నెక్స్ట్ పార్ట్. టాక్సోనమీ. అసలు టాక్సానమీ అంటే ఏంటమ్మా? టాక్సానమీ అంటే లిజన్, ఫస్ట్ టాక్సానమీ కోసం తెలుసుకునే ముందు టాక్సాన్ కోసం తెలుసుకుందాం. టాక్సాన్ అంటే సైంటిఫిక్ టర్మ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ categorized which classified. లేదా టాక్సానమీ అంటే బేస్డ్ ఆన్ క్యారెక్టరైజేషన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టాక్సా. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ టాక్సానమీ. అర్థమైందా? అర్థం కాలేదు చెప్తాను చూడండి. టాక్సాన్ అంటే అ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ అ కేటగిరీ. ఒక హ్యూమన్, ఇంకొక హ్యూమన్, ఇంకొక యానిమల్, ఒక ఇన్సెక్ట్. ఇవన్నీ ఏంటమ్మా? యానిమల్స్, ఒక ప్లాంట్, ఒక వాటర్ లోటస్, ఏవేవో బొమ్మలు ఉన్నాయి, బట్ ఇవన్నీ ఏంటమ్మా? ప్లాంట్స్. ఈ యానిమల్స్ అన్నిటినీ యానిమల్ కింగ్డమ్లో పెట్టామా? సో యానిమల్ కింగ్డమ్. ప్లాంట్స్ అన్నిటినీ ప్లాంట్ కింగ్డమ్లో పెట్టామా? సో కింగ్డమ్. ఈ కింగ్డమ్ అనేది ఏంటమ్మా? కేటగిరీ. ఈ కేటగిరీ అంటే ఏంటి? అ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం. రైట్, ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. టాక్సానమీ కోసం చెప్పుకునే ముందు మీకు క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్ కోసం చెప్పాలి. ఏంటమ్మా? క్యారెక్టరైజేషన్ అంటే ఏంటి?
ఆర్గానిజమ్స్ డిస్క్రైబ్డ్ ఫర్ ఆల్ మోర్ఫాలజీ అండ్ అదర్ క్యారెక్టర్స్. అంటే ఇక్కడ చూడండి, ఒక మష్రూమ్ ఉంది, ఈ మష్రూమ్కి హెడ్ ఉంది, ఇక్కడ అలాగే బేస్ ఉంది, ఒక ఫ్లవర్ ఉంది, దానికి ఒక స్టెమ్ ఉంది. ఇక్కడ హ్యూమన్ లేరు, హ్యూమన్కి ఏమో లిమ్స్ ఉన్నాయి, అలాగే నోజ్ ఉంది, దే కెన్ మూమెంట్స్. క్యారెక్టరైజేషన్ అనేది ఫస్ట్ చేస్తాం కదా, ఫస్ట్ దాని క్యారెక్టర్స్ చూస్తున్నాం, దాని తర్వాత ఆ క్యారెక్టర్ చూసి దాన్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. రైట్, ఏంటమ్మా, ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఐడెంటిఫికేషన్, ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత పర్టికులర్ ఏ గ్రూప్లోని మనం క్లాసిఫికేషన్ చేయగలం. రైట్, యాక్చువల్లీ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం నామిన్క్లేచర్ చేస్తాం. ఓకేనా, నామిన్క్లేచర్ ఎప్పుడు చేస్తాం? ఏదైనా పర్టికులర్ ఆర్గానిజంని పూర్తిగా ఐడెంటిఫై చేశాక, దాని డీటెయిల్స్ అని తెలుసుకున్నాక. సో దాని తర్వాత క్లాసిఫికేషన్. సో టాక్సానమీలో characterization, identification and the classification are the process of taxonomy. ఏంటమ్మా, ప్రాసెస్ ఆఫ్ టాక్సానమీ. రైట్, ఇప్పుడు టాక్సానమీ హైరార్కీ లేదా టాక్సానమీ కేటగిరీ, టాక్సానమీ హైరార్కీ ఆర్ టాక్సానమీ కేటగిరీ. టాక్సానమీ కేటగిరీ అంటే kingdom, phylum or division, class, order, family, genus and species. ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే స్పీషీస్ ఉన్నాయి, స్పీషీస్ అన్నీ కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను, గ్రూప్ ఆఫ్ స్పీషీస్ ఆర్ ఫండమెంటల్ సిమిలారిటీస్. స్పీషీస్ అన్నిటికీ కూడా, ఇవన్నీ స్పీషీస్ అనుకుందామే, ఈ స్పీషీస్ అన్నిటికీ కూడా సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి, ఆల్మోస్ట్ మోస్ట్లీ సేమ్ సిమిలారిటీస్. అందులో కొన్ని సిమిలారిటీస్ చేసి సిమిలర్గా ఉన్నవన్నీ జీనస్లో పెట్టారు. ఇప్పుడు ఈ రెండు జీనస్కి కలిపి ఒక క్లాస్ అవుతుంది, ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఉన్న కొన్ని ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ మళ్ళీ సిమిలర్గా ఉన్నవి, అవి ఆర్డర్లోకి వెళ్తాయి. కొన్ని ఆర్డర్లో కూడా సిమిలర్గా ఉన్నవన్నింటిని క్లాస్లో కూడా సిమిలర్గా ఉన్నటువంటిని ఫైలంలో అన్ని సిమిలర్గా ఉన్నవాటిని యానిమల్స్లో. ఎగ్జాంపుల్ యానిమల్ కింగ్డమ్లో ఎలా అమ్మా, మీకు ఫైలమ్స్ ఉంటాయి, అనలీడా, ఆర్థ్రోపోడా, ఇవన్నీ కూడా ఏంటి, యానిమల్స్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ అనలీడా, ఆర్థ్రోపోడా, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. అనలీడా, ఆర్థ్రోపోడా ఏంటి, యానిమల్స్. సో ఇవన్నీ ఎందుకు వెళ్ళాయి, యానిమల్ కింగ్డమ్. సో ఈ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని టాక్సానమీ హైరార్కీ అంటారు, లేదా టాక్సానమీ కేటగిరీస్ అంటారు ఈ అరేంజ్మెంట్స్ని. ఓకే, సో టాక్సాన్ అంటే ఏంటి, టాక్సాన్ ఆ యూనిట్, అంటే కింగ్డమ్ అనేది ఒకటి ఉంది చూడండి. టాక్సానమీ అనేది ప్లూరల్ అయితే, టాక్సాన్ ఇస్ సింగులర్ ఫామ్ అంతే, ఆ యూనిట్ ఆఫ్ టాక్సానమీ అరేంజ్మెంట్. సో taxon is the unit or functional unit of the taxonomy. Clear amma? ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ పర్సనల్గా టెక్స్ట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ సాల్వ్ యూ. ఓకే, నెక్స్ట్ సిస్టమాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ evolutionary relationships between organisms. రెండు ఆర్గానిజమ్స్ మధ్య రిలేషన్షిప్స్, ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ అంటే దాని యొక్క ఎవల్యూషన్ అయిన రెండు ఆర్గానిజమ్స్ మధ్య ఉన్న ఎవల్యూషనరీ రిలేషన్షిప్ని స్టడీ చేయడాన్ని సిస్టమాటిక్స్ అంటారు. ఈ సిస్టమాటిక్స్ వల్ల కూడా మీరు క్లాసిఫికేషన్ చేస్తారు. సో బేసికలీ టాక్సానమీ చేశారు. అసలు టాక్సానమీ అంటే ఏంటమ్మా, కేటగిరీస్ కింద మనం డివైడ్ చేసాం, ఏదైతే కింగ్డమ్, క్లాస్, ఆర్డర్ ఇవన్నీ ఉన్నాయో ఆ టాక్సానమీ కింద డివైడ్ చేసాం కదా. అలా డివైడ్ చేయాలంటే ఒక్క ఆర్గానిజం కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావాలి. అలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఆర్గానిజం కోసం వస్తేనో మీరు దాన్ని టాక్సానమీ చేయగలరు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి హెల్ప్ అయినటువంటి వాటిని టాక్సానమిక్ ఎయిడ్స్ అంటారు.
టాక్సోనామిక్ ఎయిడ్స్. టాక్సోనామిక్ ఎయిడ్స్ అనేవి మీకు నెంబర్ 1 బొటానికల్ గార్డెన్. బొటానికల్ గార్డెన్ అంటే అలైవ్ ప్లాంట్స్ని పెంచుతారు. ఇక్కడ ఏమవుతాయంటే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ అన్ని డీటెయిల్స్ కంటైన్ అయి ఉంటాయి. వాటి ప్లాంట్ స్ట్రక్చర్ అన్నీ క్లియర్గా మనం చూడొచ్చు, వాటి హ్యాబిటేట్ చూడొచ్చు. సో బొటానికల్ గార్డెన్లో అలైవ్ ప్లాంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం దాని క్యారెక్టరైజేషన్ ఐడెంటిఫై చేసి దాని క్యారెక్టర్స్ని బాగా స్టడీ చేయొచ్చు. అలాగే జూలాజికల్ పార్క్స్ అని కూడా అంటారు. ఈ జూలాజికల్ పార్క్స్లో ఏమవుతాయంటే వైల్డ్ యానిమల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అలాగే నార్మల్ యానిమల్స్ కూడా టు లెర్న్ దేర్ హ్యాబిటేట్, వాటి హ్యాబిటేట్ కోసం మనం డైరెక్ట్గా చూసి లెర్న్ చేయడానికి జూలాజీ పార్క్స్. అలాగే ఎక్స్టెండ్ అంటే ఏవైనా జీవులు అంతరించిపోతున్నాయి, ఎక్స్టెండ్ అయిపోతున్నాయి అన్నటువంటి యానిమల్స్ని కూడా జూలాజికల్ పార్క్స్లో సేఫ్గా సెక్యూర్గా గ్రో చేస్తారు. క్లియర్? ఈ రెండు ఏంటమ్మా? టాక్సానమిక్ ఎయిడ్స్ ఈ రెండు ఏంటి? విచ్ ఆర్ అలైవ్ అంటే అలైవ్గా ఉన్నటువంటివి. ఇప్పుడు నాన్ లివింగ్, ఇవన్నీ లివింగ్ అమ్మా. ఈ రెండు కూడా లివింగ్ టాక్సానమిక్ ఎయిడ్స్. ఇప్పుడు నాన్ లివింగ్ టాక్సానమిక్ ఎయిడ్స్ చెప్తున్నాను చూడండి. హెర్బియోరమ్ షీట్ ఏంటి? HERBARIUM. హెర్బియోరమ్ షీట్ అంటే ఒక షీట్ ఉంటుంది. ఈ షీట్ మీద ప్లాంట్ ఎలా అయితే ఉందో అలాగే అరేంజ్ చేస్తారు. కానీ ఒక డ్రైడ్ ప్లాంట్ అంటే ఒక ప్లాంట్ తీసుకొని దాన్ని బాగా డ్రై చేసేస్తారు. అది డ్రై అయ్యాక దాన్ని అలా తెచ్చి ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిక్ చేసేస్తారు. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ అవ్వచ్చు, బట్ పేజ్లో చూస్తే వాటెవర్, ఇక్కడ మీకు దాని సైంటిఫిక్ నేమ్, కలెక్షన్ ఆఫ్ ఏరియా, అన్ని డీటెయిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దాని ఫ్లోరా, దాని ఫ్యామిలీ, దాని కింగ్డమ్, అన్ని డీటెయిల్స్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. సో దీన్ని హెర్బేరియం షీట్ అంటారు. ఓకే, మీకు నా హోంవర్క్ హెర్బేరియం షీట్ లెంత్ చెప్పాలి నాకు. ఓకేనా? కామెంట్ చేయండి లెంత్. నెక్స్ట్ హెర్బేరియం షీట్ తర్వాత మ్యూజియంస్. వంటమా మ్యూజియంస్కి వచ్చేసరికి మీకు ప్రిజర్వ్డ్ డెడ్ ప్లాంట్స్, అలాగే డెడ్ యానిమల్స్ ఉంటాయి. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫాజిల్స్ ఆఫ్ డైనోసార్స్ మోస్ట్లీ మనం చూస్తాం. సో ఇక్కడ ఫాజిల్స్ ఉంటాయి. అలాగే ఇన్సెక్ట్స్, గుర్తుపెట్టుకోండి, ఇన్సెక్ట్స్ అనేవి ఒక పిన్ చేసి ఉంటారు. పిన్నెడ్ ఇన్ బాక్సెస్లో పిన్ చేసి ఇన్సెక్ట్స్ అనేవి స్టోర్ చేస్తారు. డెడ్ స్టోర్ అమ్మా. డెడ్ వన్ అంటే చిన్న బాక్స్లో స్టోర్ చేస్తారు. క్లియర్? సో స్టోరేజ్ ఆఫ్ ఫాజిల్స్ ఆఫ్ యానిమల్స్. క్లియర్మా? ఇంతవరకు అందరికీ అర్థమైందా? మా ఫేమస్ బొటానికల్ గార్డెన్స్ ఇండియాలో ఉన్నది హౌరాలో. ఓకే, హౌరా, ఇది నోట్ చేసుకోండి. హౌరా విచ్ ఇస్ కోల్కతా. ఇండియన్ బొటానికల్ గార్డెన్ is in Howrah. And లక్నోలో ఏమో నేషనల్ బొటానికల్ గార్డెన్ ఉంది. ఓకే, నేషనల్ బొటానికల్ గార్డెన్. దాంతో పాటుగా క్యూ గార్డెన్ విచ్ ఇస్ ఇన్ లండన్. దిస్ ఈజ్ ఆల్సో అ ఇంటర్నేషనల్ బొటానికల్ గార్డెన్ విచ్ ఇస్ వెరీ ఫేమస్. ఓకేనా? లండన్లో ఒకటి, హౌరాలో ఒకటి, లక్నోలో ఒకటి. ఇవి మీకు ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారు కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు వాట్ ఆర్ ద ఫేమస్ బొటానికల్ గార్డెన్స్ అని చెప్పి క్వశ్చన్స్ వస్తుంది. ఓకేనా? నాన్ లివింగ్లో ఈ రెండు క్లియర్ కదమ్మా. ద థర్డ్ వన్ కీ కోసం చెప్పే ముందు కీ చెప్పేస్తాను. లేదంటే కీ అంటే ఇది ఒక బుక్ అమ్మా. ఒక స్టేట్మెంట్ ఉంది. ఈ ఒక సింగిల్ స్టేట్మెంట్ని లీడ్ అంటారు. అంటే ఒక ఆర్గానిజం కోసం మీకు లీడ్ని ఇస్తుంది. ఇది ఒక స్టేట్మెంట్. ఈ రెండు స్టేట్మెంట్స్ని కలిపి కప్లెట్ అంటారు. కపుల్ కదా, కప్లెట్. నెంబర్ 2, నెంబర్ 3. ఏదైనా ఒక ఆర్గానిజం ఉంది. ఈ ఆర్గానిజం మీకు ఎలా ఉంటుందో తెలుసు, దీని క్యారెక్టర్స్ తెలుసు, కానీ దాని పేరేంటో తెలియదు. అంటే ఒక ఆర్గానిజం మీ ఎదురుగా ఉంది, దాన్ని మీరు చూస్తున్నారు, అదేంటో మీకు తెలియదు, దాని పేరు మీకు తెలియదు.
సో ఇక్కడ మీకు లీడ్స్ ఉన్నాయి చూడండి. లీడ్ అంటే మీకు ఒక లీడ్ ఇస్తుంది. కప్లెట్ అంటే ఈ కప్లెట్ అనేది డిస్సిమిలర్గా ఉంటాయి. ఏంటమ్మా? డిస్సిమిలర్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆ ఆర్గానిజం కలర్ బ్లూలో ఉంది లేదా గ్రీన్లో ఉంది. అక్కడ ఏముంది? గ్రీన్ కలర్లో ఉంది. సో గ్రీన్ టిక్ చేస్తాను. డిస్సిమిలర్ అనమాట. అలాగే ఆర్గానిజమ్స్ కెన్ లోకోమోట్. ద ఆర్గానిజం కెనాట్ లోకోమోట్. లోకోమోషన్, నాట్ లోకోమోట్. సో నేను అక్కడ చూసింది ఒక ప్లాంట్ కాబట్టి అది నాట్ లోకోమోట్. సో అది నాకు ఒక ప్లాంట్ అని అర్థమైంది. నాకు ఈ కప్లెట్లో ఇవి లీడ్స్. అందుకే సింగిల్ స్టేట్మెంట్ ఆఫ్ అ కప్లెట్ ఆర్ సింగిల్ స్టేట్మెంట్ ఆఫ్ అ కీ ఈస్ కాల్డ్ as లీడ్. అండ్ స్టేట్మెంట్స్ రెండు డిస్సిమిలర్ స్టేట్మెంట్స్ని కప్లెట్ అంటారు. ఇలా ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ బుక్ని కీ అంటారు. దిస్ కీ ఈజ్ హెల్ప్ఫుల్ టు ఐడెంటిఫై ద ఆర్గానిజం. ఐడెంటిఫై ది ఆర్గానిజం. కీ క్లియర్ అమ్మా? కీలో కప్లెట్ ఉంది, అలాగే లీడ్ ఉంది. ఆర్గానిజంని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మోనోగ్రాఫ్. మోనోగ్రాఫ్ అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ వన్ పర్టిక్యులర్ టాక్సాన్. ఇన్ఫర్మేషన్ అబౌట్ వన్ టాక్సాన్. టాక్సాన్ అంటే ఏంటమ్మా? కింగ్డమ్. అంటే కింగ్డమ్ కోసం ఒక బుక్, ఫైలం కోసం ఒక బుక్, అలా. ఓకేనా? నెక్స్ట్ మాన్యుల్. మాన్యుల్ అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఈ ఆర్గానిజమ్స్ యొక్క లిస్ట్, స్పీషియస్ ఇన్ అ పర్టిక్యులర్ ఏరియా. ఏంటి? సైంటిఫిక్ నేమ్స్. మాన్యుల్ అంటే స్పీషియస్ ఫౌండ్ ఇన్ అ పర్టిక్యులర్ ఏరియా. ఫ్లోరా. ఫ్లోరా అంటే ఫ్లవర్, గుర్తుపెట్టుకోండమ్మా. FLORA. ఫ్లోరా అంటే ఫ్లవర్. ఇక్కడ స్పీషియస్, ఇక్కడ ప్లాంట్స్. ప్లాంట్స్ ఇన్ అ పర్టిక్యులర్ ఏరియా. ఇంకా క్యాటలాగ్ అని కూడా ఉంటుందమ్మా. క్యాటలాగ్ అంటే స్పీషియస్ సైంటిఫిక్ నేమ్స్. స్పీషియస్ సైంటిఫిక్ నేమ్స్ కంటైన్ అయి ఉంటుంది. ఈ క్యాటలాగ్ నేను చెప్పను, బికాస్ మాస్టర్ ఎన్సీఆర్టీ అనేది ఒకటి ఉంది. అది చేసినప్పుడు అది మీకు అర్థం అవుతుంది. అందుకే నేను అది ఇప్పుడు చెప్పడం లేదు. సో దాట్స్ ఆల్ టుడే ఫర్ ద క్లాస్. I hope you all understand the class very clearly. So we have time for 1 hour class. Question practice చేద్దామా? లేదంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఎన్సీఆర్టీ ఇప్పుడు చదువుదాం. ఓకే? మా చాప్టర్ చదివిన వెంటనే ఎన్సీఆర్టీ చదవడం చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ యువర్ ఎన్సీఆర్టీ ఆఫ్ లివింగ్ వరల్డ్. లివింగ్ వరల్డ్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో చూసేసరికి మీకు గ్రోత్ని ఎలా డిఫైన్ చేస్తారు అనేది ఉంది. నేను పైన హైలైట్ పాయింట్స్ అన్నీ హైలైట్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదవాలి. గ్రోత్, రిప్రొడక్షన్ అండ్ ఎబిలిటీ ఆఫ్ సెన్స్ ఆర్గనైజేషన్ ఆర్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ లివింగ్ ఫార్మ్స్, రైట్? అలాగే మెటబాలిజం, ఎబిలిటీ టు ద సెల్ఫ్ రిప్లికేట్, అలాగే సెల్ఫ్ ఆర్గనైజ్ ఆర్ ఆల్సో ఆర్ క్యారెక్టర్స్, ఆర్ వీ కెన్ డిఫైన్ బై దీస్ క్యారెక్టర్స్ for living form. All living organisms can grow. Increase in number and increase in number of increase in mass and increase in number of individuals are the twin characters of growth. A multicellular organism, once again, a multicellular organism grow by cell division. Multicellular organism cell division ద్వారా grow అవుతుంది. A plants can cell division occurs throughout the lifespan. Lifespan అంతా plants లో occur అవుతుంది. In animals, growth is seen in up to certain age. However, cell division in certain tissues can replace the lost cells. కొన్ని టిష్యూస్లో సెల్ డివిజన్ అనేది లాస్ట్ సెల్స్ని రీప్లేస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ గ్రోస్ బై సెల్ డివిజన్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా సెల్ డివిజన్ ద్వారా గ్రో అవుతుంది. వన్ కెన్ ఈజీలీ అబ్జర్వ్ ఇన్ ద వెట్రో కల్చర్. అంటే ల్యాబొరేటరీలో మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అని అన్నారు. ఇన్ మెజారిటీ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఆర్ మ్యూచువల్ ఈవెంట్స్. హయ్యర్ యానిమల్స్ అంటే ఏంటమ్మా? మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లోని రిప్రొడక్షన్ గ్రోత్ అనేది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్గా ఉంటాయి. వన్ మస్ట్ రిమెంబర్ దట్ ద ఇంక్రీజ్ ఇన్ బాడీ మాస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గ్రోత్. ఇంక్రీజ్ ఇన్ బాడీ మాస్ అనేది కన్సిడర్డ్ యాజ్ గ్రోత్, రైట్? సో నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ కెన్ ఆల్సో గ్రో. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా గ్రో అవుతాయి. ఇఫ్ వీ టేక్ ఇంక్రీజ్ ఇన్ బాడీ మాస్ ఆఫ్ అ సర్టెన్
non-living objects also grow if we take increase in body mass of certain growth, like mountains, boulders and sand mounds do grow. Mountains అనేవి కూడా గ్రో అవుతాయి. సో గ్రోత్ అనేది కూడా ఇంక్రీజ్ ఇన్ బాడీ కదా, సో మౌంటైన్స్కి వాటికి కూడా బాడీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అది కూడా గ్రోతే. గ్రోత్ ఎగ్జిబిటెడ్ బై నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ బై అక్యుములేటింగ్ మెటీరియల్ ఆన్ ద సర్ఫేస్. ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రోత్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్. గ్రోత్ దేర్ఫోర్ కెనాట్ బి అ డిఫైనింగ్ ప్రాపర్టీ. లివింగ్ ఆర్గానిజంలోని మీకు గ్రోత్ అనేది డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం కాదు, బికాజ్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ కూడా గ్రో అవుతుంది బై అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్. మెటీరియల్ అంటే సర్ఫేస్ మీద వేస్ట్ మెటీరియల్ లేదా డస్ట్ పార్టికల్ లాంటిది అక్యుములేట్ అయి పెరగడం అనేది జరుగుతుంది. సో అందుకని గ్రోత్ ఈజ్ నాట్ అ డిఫైనింగ్ ఫీచర్. నెక్స్ట్ వెయిట్ కండిషనల్లీ అండర్ which it can be observed in all living organisms have to be explained, and then we understand that it is a characteristic of living system. Dead organisms cannot grow, so it is a characteristic of living system. ఏంటమ్మ characteristic? growth అనేది. reproduction likewise is a character of living organisms. reproduction కూడా ఒక క్యారెక్టరే. in multicellular organism reproduction refer to the production of progeny process features more or less similar to their parents. రిప్రొడక్షన్లో ఏమవుతుందమ్మా? దే ప్రొడ్యూస్ a new offspring. Invariability and impactly we refer to sexual reproduction. Organisms reproduce bisexually. ఇక్కడ organisms reproduce bisexually, asexually means also. సెక్షువల్ రిప్రొడక్షన్లో మీకు సెక్షువల్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ రీప్రొడక్షన్లో సెక్షువల్ అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఫంజై మల్టిప్లై అండ్ స్ప్రెడ్ ఈజీలీ డ్యూ టు ద మిలియన్స్ ఆఫ్ అసెక్షువల్ స్పోర్స్ దే ప్రొడ్యూస్. ఫంజై అనేది దాని రిప్రొడక్షన్ ఎలా జరుగుతుందమ్మా? అసెక్షువల్ స్పోర్స్ అనేది మిలియన్స్ ఆఫ్ అసెక్షువల్ స్పోర్స్ ప్రొడ్యూస్ అయ్యి ఫంజై రీప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ లవ్ ఆర్గానిజమ్స్ లైక్ ఈస్టర్న్ హైడ్రా వీ అబ్జర్వ్ బడ్డింగ్. ఈస్టర్న్ హైడ్రాలో బడ్డింగ్ జరుగుతుంది. ఇన్ ప్లానిరా విచ్ ఇస్ ప్లాట్ఫామ్ వీ అబ్జర్వ్ ట్రూ రీజనరేషన్. ఫ్రాగ్మెంటేషన్ organism regenerates the lost part of the body and become a new offspring. ఫ్రాగ్మెంట్ ద్వారా ఒక న్యూ ఆఫ్స్ప్రింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ ఫంజై ద ఫిలమెంటస్ ఆల్గే ద ప్రోటోమోసస్ ఆర్ ఈజీ మల్టిప్లై బై ఫ్రాగ్మెంటేషన్. వెన్ ఇట్ కమ్స్ టు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, unicellular algae or amoeba, reproduction is synonymous with growth. Increase in number of cells we already ఇక్కడ ఏంటంటే రిప్రొడక్షన్ అండ్ గ్రోత్ అనేది సేమ్ ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో. వీ హ్యావ్ ఆల్రెడీ డిఫైన్డ్ గ్రోత్ యాజ్ ఈక్వలెంట్ టు ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్ ఆర్ మాస్, రైట్? నెక్స్ట్, hence we notice that single cellular organisms we are not clearly about the usage of these two terms, growth and reproduction. Further, there are many organisms which do not reproduce. Examples: sterile mules, worker-bees, infertile human couples. Okay na? Hence reproduction also not an inclusive defining character of living form. Of course non-livings cannot be capable for replicate. Non-living అనేది ఎప్పుడు replicate అవ్వవు. సో రిప్రొడక్షన్ అనేది కూడా లివింగ్ ఫామ్ కాదు. అనదర్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ ఈస్ మెటబాలిజం. సో మెటబాలిజం కూడా క్యారెక్టరే. All living organisms are made up of chemicals. These chemicals, small and big, belonging to various class, size, function, are constantly being made up of changes into some other biomolecule. These conversions are chemical reactions or metabolic reactions. Thousands of chemical reactions occur simultaneously inside a living organism. They may be, once again, they may be unicellular or multicellular. All plants, fungi, microbe exhibit metabolism. The sum of total chemical reactions occur in a body is metabolism. Non-living objects exhibits metabolism. Metabolic reactions can be demonstrated outside the body in cell-free system, and isolated metabolic reactions outside the body of an organism performed in a test tube. ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెటబాలిజం మల్టీసెల్యులర్లో అయినా యూనిసెల్యులర్ అయినా జరుగుతుంది, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్లో కూడా జరుగుతుంది. Hence, meanwhile, metabolism is a defining feature of all living organisms without exception. ఎక్సెప్షన్ ఏం లేకుండా ఇది అన్నిట్లో జరుగుతుంది.
Isolated metabolic reaction in vitro are not living thing but surely living reaction. కొన్ని లివింగ్ రియాక్షన్స్ ఎగ్జాంపుల్ ఐవి ఇన్వెట్రో ఫర్టిలైజేషన్ అంటారు. అదేంటి లివింగ్ రియాక్షన్, ఒక లివింగ్ ఫామ్ని ఇస్తుంది, కానీ ఎక్కడ జరుగుతుందమ్మా? దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అ టెస్ట్ ట్యూబ్. సో టెస్ట్ ట్యూబ్లో జరిగినటువంటివి ఏవి కూడా లివింగ్ ఫామ్కి డిఫైనింగ్ ఫీచర్స్ కాదు, రైట్? హెన్స్ క్లియర్ ఆర్ సెల్యులర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద బాడీ is defining feature of the living form. The most obviously technique completely feature of living forms ability to the surroundings. Right, ఇక్కడ చూడండి అమ్మా, we can sense to the environment. So consciousness is the ఇక్కడ చూడండి respond to the physical or chemical biological, we sense to our environment. Plants can externally sense to the lights and temperature. అలాగే pollutants, all organisms can, prokaryotes, eukaryotes, అన్ని ఆర్గానిజమ్స్ కూడా అన్నిటికీ సెన్స్ అవ్వగలదు, రైట్? కాన్షియస్నెస్ వెన్ ఇట్ ఈస్ హ్యూమన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిఫైన్ అ కామా పేషెంట్. ఇదంతా నేను క్లాస్లో చెప్పాను. దిస్ పేషెంట్ హ్యాస్ నో సెల్ఫ్ కాన్షియస్నెస్ బట్ స్టిల్ దే ఆర్ ఇంటర్నల్లీ వర్క్డ్, కాబట్టి ఈవెన్ దాట్ ఈస్ అ కాన్షియస్నెస్. ఇక్కడ క్లియర్? నేను కాస్త స్పీడప్ చేస్తున్నాను, బట్ మీరు చదవండి, పాజ్ చేసుకొని మీరు చదవండి. ఇక్కడ చూడండమ్మా, మన డైవర్సిటీలో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఆర్ బిట్వీన్ 1.7 to 1.8 million. బయోడైవర్సిటీ అంటే ఏంటమ్మా? ద నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్. నామెన్క్లేచర్, దెర్ ఇస్ స్టాండర్డైజ్ same names all over the world. This process is called nomenclature. Obviously nomenclature is possible when it is currently identification. So taxonomic first process ఏంటమ్మా? ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్, ఇదిగోండి ఐసిబిఎన్ అండ్ ఐసిజెడ్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఐసిబిఎన్ అండ్ ఐసిజెడ్ని ఏంటమ్మా? సైంటిఫిక్ నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ అగ్రీడ్ ప్రిన్సిపల్స్. అంటే ఐసిబిఎన్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ప్లాంట్స్కి, ఐసిజెడ్ఎన్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ప్లాంట్స్కి ఆర్గానిజం నేమ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇవన్నీ మనం రూల్స్ చెప్పుకున్నాం కదా. స్పీషీస్ నేమ్ ఉండాలి, బైనామియల్ నామెన్క్లేచర్. అలాగే ఇక్కడ చూడండి లాటినైజ్డ్, ఇవి రూల్స్ మనం చదువుకున్నాం. సో నేను ఫస్ట్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎలా చదవాలో చెప్పాను కదా. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రతి పాయింట్ టు పాయింట్ ఇవన్నీ కూడా క్లియర్గా కంప్లీట్ చేయాలి, రైట్? వీటి కోసం టెన్షన్ పడద్దు. ఫర్దర్గా ప్లాంట్ కింగ్డమ్ అవి చదివినప్పుడు కింగ్డమ్ వాటి కోసం మీకు ఇంకా క్లారిఫికేషన్ వస్తుంది. ఈ టేబుల్లో మీకు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఈ హోమో అని ఉంది కదా, దీన్ని ఇచ్చేసి అక్కడ ఏ అని ప్లేస్ చేస్తారు. ఈ డైకాటస్ దగ్గర బి అని ప్లేస్ చేయొచ్చు, రైట్? అలాగే హోమోసాపియన్స్ ఇక్కడ రైట్, హోమోసాపియన్స్ ఇక్కడేమో సి అని ప్రొడ్యూస్ చేసేసి ఆప్షన్స్లో ఇస్తారు. సో మీరు దాన్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది, ఆ విధంగా క్వశ్చన్ వస్తుంది. సో ఈ టేబుల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా ఎప్పుడైతే మీరు ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ బాగా క్లియర్గా బాగా క్లియర్గా చదువుతారు, మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. టాక్సానమిక్ ఎయిడ్స్, హెర్బియరమ్ షీట్ క్లాస్లో చెప్పుకున్నాం. బొటానికల్ గార్డెన్, మ్యూజియంస్, జూలాజికల్ పార్క్స్, కీ. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశారు చూసారు, 2 ఆపోజిట్ ఆప్షన్. నేను డిసిమిలర్ ఆప్షన్స్ అని చెప్పి 2 ఆపోజిట్ ఆప్షన్స్. ఫ్లోరా, మాన్యుల్, మోనోగ్రాఫ్, catalog are other descriptive recording descriptions. Okay, సమ్మరీయే కదా అదంతా చదివేసామని వదిలేయకూడదు. సమ్మరీలోంచి డైరెక్ట్ క్వశ్చన్స్ నీట్లో చాలాసార్లు వచ్చాయి. సో సమ్మరీని కూడా ఒక్కసారి క్లియర్గా చదువుకోండి. ఫర్దర్గా మన క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయినప్పుడు ఇది ఎక్సర్సైజ్ అంటే బోర్డు వాళ్ళకి ఈ క్వశ్చన్స్ ఉంటాయమ్మా, సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి ఈ క్వశ్చన్స్ వస్తాయి.
సో ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఫర్దర్గా మనం క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఎన్సీఆర్టీ రివిజన్ క్లాసెస్ పెట్టుకుందాం. అప్పుడు నేనే మీకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ క్లియర్గా చెప్తాను. ఓకే, సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.